హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి రామరాజు వ్లాగ్స్. సో ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాకైతే కింద కామెంట్ చేసి చెప్పండి. సో ఈ రోజు వచ్చేసి థర్స్డే అనమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, పూజ అయిపోయింది, జస్ట్ పూజ కంప్లీట్ చేసుకున్నాను. సో పూజ తర్వాత రొటీన్ ఉంటుంది కదా, లంచ్ ప్రిపేర్ చేయటం కానీ ఇంకా కొన్ని పనులు అయితే ఉన్నాయి కదా, సో అవన్నీ ఉండిపోయాయి అనమాట. సో పూజ తర్వాత వ్లాగ్ అనేది కంటిన్యూ చేసేస్తున్నాను, చూసేయండి. చూసే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ మన ఛానల్ చూస్తుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసుకోండి. అలా యాక్టివేట్ చేసుకుంటే నేను ఇప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసిన ఆ వీడియోకి నోటిఫికేషన్ ఫస్ట్ మీకే వస్తుంది. సో ఎంతవరకు వ్లాగ్ కంటిన్యూ అవుతుంది అనేది అయితే తెలియదండి. నేను అసలు ఏమనుకోలేదు, ర్యాండమ్గా స్టార్ట్ చేసేసాను వ్లాగ్ అనేది. ఒక ప్లాన్ అయితే ఏం లేదు, ఇక్కడ వరకు షూట్ చేద్దాం, ఇక్కడ వరకు వద్దు అని చెప్పి చూద్దాం. ఈవినింగ్ వరకు అవుతుందో లేకపోతే నైట్ వరకు కంటిన్యూ చేస్తాను అనేది తెలీదు. సో ఈ రోజైతే ఒక స్వీట్ కోట్ చేస్తున్నాను. సో వ్లాగ్లోకి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడైతే చూడండి, మీకు జూమ్ చేసి చూపిస్తాను. సో దీన్ని ఏమంటారు అనేది నాకైతే కింద కామెంట్ చేసి చెప్పండి. నేనైతే రాబుందుగానే గద్దగానే అనుకుంటున్నాను. ఈ రెండు ఒకటేనా అనేది నాకు ఎప్పటి నుంచో డౌట్ ఉంది. ఇక్కడైతే మేము ఏరియాలో చాలా ఎక్కువ కనిపిస్తున్నాయండి. ఫస్ట్లో అయితే చాలా భయం వేసేది. మీకు జూమ్ చేసి చూపించాను కానీ అంత పెద్దగా కనిపించట్లేదు. బట్ బేసిక్గా రియల్గా చూస్తే చాలా పెద్దగా అనిపిస్తుంది, చాలా భయంకరంగా అనిపిస్తుంది. చూసి అలవాటు అయిపోయింది కాబట్టి ఇప్పుడు అంత భయం లేదు. సో వ్లాగ్ అయితే పూజ తర్వాత అన్నాను కదండి, తులసమ్మకి అయితే ఇలా అయితే నేను పూజ చేసేసుకున్నాను. ఇక్కడ మీకు మొక్కలు ఇంకోసారి చూపిస్తాను. ఇవి తెచ్చేసి కూడా 40 days పైన అయిపోయింది కదా. మందార పూలు అయితే ఇప్పుడు నాకు తెలిసి 4-5 పూసేసాయి. రోజైతే ఒకటి పూసిందండి. దాని తర్వాత ఇలా 2 మొగ్గలు అయితే వచ్చాయి. భలే అనిపించింది. సో ఈ 40 daysలో ఈ మొక్కలు గ్రోతింగ్ అయితే మందార మొక్కకి అలాగే గులాబీ మొక్క గ్రోతింగ్ అయితే పెద్దగా లేదు, కానీ ఫ్లవర్స్ అయితే పోస్తుంది కానీ గ్రోతింగ్ అయితే ఎక్కువ లేదండి. కానీ మనీ ప్లాంట్ అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది గ్రోతింగ్ ఎలా ఉంది అనేది. సో 40 daysకే చాలా మంచి గ్రోతింగ్ అనేది వచ్చింది. ఇక్కడైతే నేను 11:30 అలా అయిపోయిందండి. ఇంకా ఐషుకి స్నానం చేయించి రెడీ చేసేసి ఎగ్ అయితే పెట్టేస్తున్నాను. బిఫోర్ లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా ఈవినింగ్ టైం పెడుతున్నానని చెప్పి. బట్ ఈవినింగ్ టైం దానికి అస్సలు పడట్లేదు, వామిటింగ్ చేసేసుకుంటుంది అనమాట. సో అందుకని చెప్పి 11:30కి అలా అయితే కొంచెం బ్రేక్ఫాస్ట్కి లంచ్కి కొంచెం గ్యాప్ ఉంటుంది కదా, సో ఆ గ్యాప్లో పెడదాము అని చెప్పేసి ఇప్పుడైతే పెడుతున్నాను. ఇప్పుడైతే బాగానే తింటుంది ఇష్టంగా. జస్ట్ వైట్ వరకు మాత్రమే, ఇల్లు తినదనమాట. నీ బొట్లు చూపించమ్మా ఒకసారి. సో నేను పూజ చేశానని చెప్పి తను కూడా వచ్చేసి స్నానం చేసేసిన తర్వాత అలా బొట్లు పెట్టుకుంటుందండి ఈ మధ్య మంచిగా. సో ఈరోజు వీడియోలో అయితే ఐషు కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది. నిన్నటి వీడియోలో పెద్దగా చూపించలేదని చెప్పి ఈరోజు వీడియోలో అయితే కొంచెం ఎక్కువగానే చూపిస్తున్నాను. ఐషు టేబుల్స్ చాలా బాగా నేర్చుకుంటుందండి. సో తనతో చెప్పిస్తాను, అవి కూడా చూద్దరు కానీ. సో ఇంకా కిచెన్లోకి వచ్చేసేసి ఇంకా కర్రీ చేయటం అనేది స్టార్ట్ చేసేసానండి. ఈరోజు కర్రీ వచ్చేసి అనపకాయ కర్రీ అనమాట. అదేనండి, అనపకాయ మునక్కాడు ఉంటుంది కదా, సారీ. సో అది ఆ కర్రీ చేస్తున్నాను. ఐషుకు చాలా ఇష్టం మునక్కాయలు వేసి చేస్తే. ఈ మధ్య అస్సలు మునక్కాయలు అస్సలు దొరకట్లేదండి, మొత్తం వెతికినా కూడా. సో నిన్న దొరికితే తెచ్చారు. ఇంకా ఆ కర్రీ నేను చేస్తున్నాను. చాలా ఇష్టంగా తింటుంది. తను తినే కొంచెం అన్నం అయినా సరే ఇష్టంగా తింటుందని చెప్పేసి నేనైతే ఈ కూర అనేది ప్రిపేర్ చేసేస్తున్నాను. ఒక్కొక్కరు ఒక్కోలా చేసుకుంటాం కదా, నేనైతే ఇలా చేసేస్తాను. కొంచెం టమాటో కూడా వేసి చేస్తానండి. సో అప్పటికి కర్రీ స్టార్ట్ చేసేసరికి 10 to 12 ఏంటో అవుతుంది. ఇంకా వాష్ చేయాల్సినవి కూడా చాలా ఉంది. మార్నింగే పనంతా అయితే అయిపోయిందండి. హౌస్ క్లీనింగ్ కానీ ఇంకా కొన్ని పనులు ఉంటాయి కదా, అవన్నీ అయిపోయినాయి. కానీ పూజ అనేది మాత్రం లేట్ అయిపోయింది ఈరోజు. ఒక్కొక్కసారి ఎందుకో బాగా లేట్ అవుతూ ఉంటుంది. ఇంకా ఆల్మోస్ట్ ఆనియన్ ములక్కాడ ఉడికిపోయిన తర్వాత నేను టొమాటో వేసేస్తాను అనమాట. చాలామంది సొరకాయ ముక్కలు ఫస్ట్ వేసేసిన తర్వాత టమాటా వేస్తారు. బట్ నేనైతే అండి టొమాటోనే ముందు వేస్తాను. ఎందుకంటే ఐషు వాళ్ళ డాడీ వీళ్ళిద్దరూ టొమాటోస్ని వేరేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఐషు ఏం అడుగుతుందో వినండి ఒకసారి, మళ్ళీ మాట్లాడుకుందాం.
చూసారు కదా, అది తన ప్రాబ్లం అనమాట. రోజు వంట చేసేటప్పుడు వచ్చి ఏం కూర చేస్తున్నావమ్మా అని అడుగుతూనే ఉంటుంది. పిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళు పని చేసుకోరు, వాళ్ళు ఆడుకోరు, మనల్ని పని చేసుకొనివ్వరండి. సో ఒక పక్క టొమాటో అయితే మగ్గుతూ ఉంది కదా, ఇంక ఈలోపు అయితే వాష్ చేయాల్సిన బట్టలు కొన్ని ఎక్కువగానే ఉన్నాయి. సో అవన్నీ నానబెట్టేసేసాను. ఐషువి వాళ్ళ డాడీ సపరేట్గా, నావి సపరేట్గా నానబెట్టేస్తానండి. కలిపాను అందరివి. సో ఎవరి వాళ్ళవి సపరేట్గా అయితే నానబెట్టేస్తాను. సో లేట్ అయిపోయింది ఈరోజు పని వచ్చేసేసి. బట్టలు అయితే ఇప్పటివరకు ఉతకలేదు. చూస్తాను కదా బయట ఎంత ఎండగా ఉందో. 2 days నుంచి అయితే చాలా చాలా ఎండగా ఉంటుందండి. సో కొంచెం ఎండలు అవన్నీ పెరిగిపోయాయి. ఫ్యాన్ గాలి అయితే అస్సలు సరిపోవట్లేదు. ఇంక ఇవి వాష్ చేసేసేయాలి. అనపకాయ ముక్కలు కొంచెం పొయ్యి మీద వేసేసాక వాష్ చేసేస్తే సరిపోతుంది. 20 minutes టైం పడుతుంది కదా ఎలానో అనపకాయ ఉడకడానికి. సో ఈలోపు ఇక్కడైతే మీకు మామిడికాయలు చూపిస్తున్నాను. మామిడికాయలు తీసుకురమ్మన్నానండి. ఇంట్లో అయితే పచ్చళ్ళు అస్సలు ఏం లేవు. ఈ మధ్యకాలంలో ఇంటికి వెళ్ళి చాలా రోజులు అయిపోయిందని చెప్పాను కదా, బిఫోర్ కరోనా వెళ్ళాము. అంటే 1 year 1.5 year అయిపోతుంది దగ్గర. ఇంకా పచ్చళ్ళు అయితే అస్సలు లేవన్నమాట. సో మామిడికాయలు తెస్తే ఏంటి అంటే చిట్టు ముక్కలు ఆవకాయి, అలాగే ఆంధ్ర సైడ్ తొక్కుడు పచ్చడి అంటారండి, అదే మాగాయ పచ్చడి అంటారు ఆంధ్రాలో, ఆంధ్ర సైడ్. సో ఆ 2 చేద్దామని చెప్పేసి తెమ్మన్నాను. సో నిన్నైతే చేయడానికి అవ్వలేదు. ఈ రోజన్నా చూడాలి, ఎందుకంటే ఎక్కువ రోజులు ఉన్నాయంటే పాడైపోతాయి కదా. సో చేసేయాలి ఈ రోజన్నా. ఇంకా ఇక్కడైతే అనపకాయ ముక్కలు వేసేసానండి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత మాత్రమే అనపకాయ వేస్తాను. ఎందుకంటే ఐషు వాళ్ళ డాడీ వీళ్ళిద్దరు ఏంటంటే టమాటాలను వేరుతూ ఉంటారు. సో వేరేసి పక్కన పెట్టేస్తూ ఉంటారనమాట. సో నేను ముందే వేసేసేసానంటే అవి మెత్తగా అయిపోతాయి కదా, మనకి కూర మగ్గేసరికి ఇంకా బాగా మెత్తగా అవుతాయి. వాళ్ళు వేరడానికి అయితే ఛాన్సే లేదు, రాదనమాట. శుభ్రంగా కలుపుకుని తినేస్తారు. సో అందుకని చెప్పేసి నేను ముందే టమాటా వేస్తాను. సో ఫైనల్గా అయితే అనపకాయ కూడా వేసేసాను కాబట్టి అది మగ్గుతూ ఉంటుంది. నేను సాల్ట్, ఉప్పు, కారం అన్నీ ముందే వేసేస్తానండి. సో జస్ట్ నేను ఎలా చేస్తాను అనేది పైన చెప్పాను అంతే. సో ఇక్కడైతే నేను ఇంకా సిమ్లో పెట్టేసేసాను. అది ఎలానో ఉడకడానికి టైం పడుతుంది. 20 minutesలో అయిపోతుంది. అనపకాయ లేతదనమాట, చాలా లేతగా ఉండగానే వండేస్తున్నాను. మళ్ళీ అది ముదురుగా అయిపోయిన తర్వాత తినడానికి వండటానికి రెండింటికి కష్టంగా ఉంటుందని చెప్పేసి. సో అది ఉడుకుతూ ఉండేలోపు కొంచెం ఎంతవరకు కాదు, ఇందాకేదో అడిగావు కాదు, కోడికి ఏమని పేరు పెట్టారు? బాగుందా పేరు? మరి నువ్వు పెట్టు. నీకు హోంవర్క్ ఇచ్చాను, రాసేసావా? 16 టేబుల్ చెప్తావా? వచ్చిందా 16 టేబుల్? చెప్పు. 16 2 32, 16 3 48, 16 4 64, 16 5 80, 16 6 96, 16 7 112, 16 8 128, 16 9 144, 16 10 160. వెరీ గుడ్. చూసారు కదా అండి, ఐషు ఎంత మంచిగా చెప్పిందో కదా టేబుల్స్. మ్యాథ్స్ అయితే చాలా చాలా బాగా చేస్తుందండి. ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్ ఇవైతే. మల్టిప్లికేషన్స్ అయితే నేను ఇంకా చెప్పట్లేదు, చిన్నదే కదా ఫస్ట్ స్టాండర్డ్ అని చెప్పి. టేబుల్స్ అయితే చాలా బాగా చెప్తుంది. ఇంకా కర్రీ కూడా అయిపోయింది. ఇంకా వేరే బౌల్లోకి తీసేస్తున్నాను అనమాట. అదే ప్యాన్లో పెట్టేస్తే అది అలానే ఉండిపోతుంది ఈవినింగ్ వరకు. సో వేరే బౌల్లోకి మార్చేసేసి ఇంకా ఎలానో 1 అలా అయిపోయింది. ఇంకా తర్వాత బట్టలు ఆరేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే ఐషుకి ఫుడ్ పెట్టేద్దామని చెప్పి ఇలా వేరే గిన్నెలోకి తీసేస్తున్నాను. మా హస్బెండ్కి మధ్య కొంచెం లేట్ అవుతుందండి. 1కి రావాల్సింది మధ్య 1:30, ఒక్కోసారి 2 అయిపోతుంది. సో నాకంటే పర్లేదు, తనంటే చిన్నది కదా, సో తనకైతే పెట్టేస్తాను. ఒక్కోసారి అయితే తినదు. ఈరోజు అదే చెప్పాను కదా, తనకి మునక్కాడ వేసిన కర్రీస్ ఏదైనా ఇష్టం అని చెప్పేసి ఈరోజు పెట్టేసేస్తున్నాను అనమాట. అదే నిన్న పెట్టేసేసాను, ఎర్లీగానే తినేసేసింది. అంటే 1కి అలాగా ఫాస్ట్గా తినేస్తుంది మునక్కాడ పెట్టినప్పుడైతే. సో అదైతే ఒక పక్క బాగా వేడి
ఆయిల్గా ఉంది కదా, కొంచెం పక్కన పెట్టాను ఒక 5 నిమిషాలు. కొంచెం వేడి తగ్గాక పెట్టేద్దామని చెప్పి జస్ట్ గ్యాస్ పైన తుడిచి అంతవరకు అంతే. మళ్ళీ ఇది పక్కన పెట్టేసేసి ఫుడ్ దగ్గర కూర్చున్నామంటే నేను ఇంకా గ్యాస్ ఇలా తొడవటం మర్చిపోతానండి. ఒక్కోసారి అయితే చాలా లేజీగా చేసేస్తాను గ్యాస్ దగ్గర. 2 డేస్ వరకు దాన్ని అస్సలు పట్టించుకోను. అప్పుడప్పుడైతే ఇలా వెంటనే ఇలా క్లాత్ ఇక్కడే పెట్టేసుకుని క్లీన్ చేసేసుకుంటాను. ఇలా క్లీన్ చేసుకోవటం వల్ల ఏంటంటే మనకి పెద్దగా ఎక్కువసేపు పట్టదు గ్యాస్ మనం క్లీన్ చేసుకునేటప్పుడు, చాలా త్వరగా అయిపోతుంది నీట్గా. సో అనపకాయ కూర చూసారు కదా, చాలా బాగా కుదిరింది, చాలా బాగా వచ్చింది. జస్ట్ ఆఫ్టర్నూన్ వరకే అండి, లంచ్ వరకే వచ్చింది. డిన్నర్కి నేను పులిహోర చేసేసుకున్నాను ఈవినింగ్. సో ఈవినింగ్కి కొన్ని అనుకోకుండా కొన్ని పనులు కుదిరాయి అన్నమాట. సో ఏంటి అనేది మీకు ఎండింగ్లోనే చెప్తాను. అంటే ఈ క్లిప్ ఎండ్ అయ్యేసరికి మీకే తెలుస్తుంది. ఏంటి అంటే మార్నింగ్ హౌస్ ఓనర్ వాళ్ళు చెప్పారు ఈవినింగ్ చిన్న ఫంక్షన్ ఉంటుంది 3:30కి అని చెప్పి. సో 10 minutesలో అయిపోతుందిలే అనుకున్నాను, బట్ చాలా టైం పట్టిందండి. స్వీట్స్ అవి కూడా చేస్తా అని చెప్పా కదా, సో అవి కూడా చేయలేదు. ఇక్కడైతే నేను ఐషుకి అన్నం తీసుకొచ్చేస్తున్నాను. నేను అన్నం పెట్టేసరికి ఐషు ఏదో టీవీలో చూస్తూ డ్రాయింగ్ గీసుకుంటుంది. ఐషు ఏ డ్రాయింగ్ గీస్తుందో కూడా మీకు క్లియర్గా చూస్తానండి. చాలా మంచి డ్రాయింగ్ వేస్తూ ఉంటుంది. నాకైతే ఇప్పటికీ ఆటో బొమ్మ కానీ అసలు ఏమీ రాదు, డక్ బొమ్మ ఒక్కటే వచ్చి, అది కూడా 76 అని వేసి, మనకి చిన్నప్పుడు టీచర్స్ నేర్పిస్తుండే వాళ్ళు కదా, సో 76 వేసి ఉల్టాగా దాన్ని డక్ బొమ్మ లాగా వేయటం, అది ఒక్కటి మాత్రమే వచ్చు నాకు లైఫ్లో. ఇప్పటికి కూడా అది ఒక్క బొమ్మ మాత్రమే వచ్చి వేయటం. ఐషుకి అయితే టీవీలో చూస్తూ చాలా బాగా వేసేస్తుందండి. ఇక్కడ ఇంకా తనకి భోజనం పెట్టేస్తా అన్నాను కదా, హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళింది. ఇంకా ఆలోపు ఏంటంటే కొంచెం రైస్ నేను కలిపేసేస్తున్నాను, చాలా వేడిగా ఉంది కదా, తను వచ్చేసరికి కొంచెం చల్లారుతుంది. ఈ సగం తను కలిపేసుకుంటున్న తర్వాత అని చెప్పేసి, చాలా వేడిగా ఉందండి. ఫ్యాన్ అయితే ఇంకా కంపల్సరీ అన్నమాట. ఈ మధ్య అయితే మేము మార్నింగ్ అస్సలు వేసుకోవట్లేదు, కానీ ఈ 2 days చాలా ఎండలుగా ఉన్నాయి. ఇంకా ముందు ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడైతే ఇంకా ఫిబ్రవరి కదా, ఫిబ్రవరిలోనే ఇలా ఉంది అంటే మార్చి, ఏప్రిల్, ఇంకా మే అయితే రోహిణి కార్త వస్తుంది, ఎలా ఉంటుందో తెలియదు. సో ఐషు అయితే ఇష్టంగా తింది. నేనైతే ఫస్ట్ తనకు పెట్టేటప్పుడు కొంచెం టేస్ట్ చూసి పెడతామండి, అందరం అంతే కదా, కారంగా ఉంటుందేమో అని చెప్పేసి ఒక ముద్ద నేను తినేసేసి ఒక ముద్ద తనకి చిన్నగా పెట్టేసి ఇచ్చేసేస్తాను అనమాట. తను తినేసేస్తుంది, ప్రాబ్లం లేదు. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఐషుకి ఇచ్చిన డయాగ్రామ్స్ చాలా బాగున్నాయి కదా. కృష్ణుడు, రాధ అంట, అలాంటి చాలా గీసేసిందండి. ఇప్పటికి ఎన్ని బుక్స్ గీసిందో. సో ఇక్కడైతే మీరు చూస్తున్నారు లంచ్ తర్వాత అంటే ఆఫ్టర్నూన్ 3:30కి ఒక చిన్న ఫంక్షన్కి అటెండ్ అయ్యాను. చిన్న ఫంక్షన్ అంటే ఫంక్షన్ లాంటిదే మా హౌస్ ఓనర్ వాళ్ళ ఇంట్లో జరిగిందనమాట 3:30కి అలాగా. సో ఆ ఫంక్షన్కి వెళ్ళాను. కింద గ్రౌండ్ ఫ్లోర్లో హౌస్ ఓనర్స్ ఉంటారని చెప్పాను కదా, సో వాళ్ళ ఇంట్లో జరిగింది ఈ ఫంక్షన్. పసుపు పెట్టే ఫంక్షన్ అనమాట. అంటే మేనమామ ఇంట్లో మేనకోడలికి అంటే పెళ్లి కుదిరినప్పుడు పసుపు పెట్టేసేస్తారు కదండి. సో మ్యారేజ్ వచ్చి 4th or 5th అనుకుంటా, గుర్తులేదు. సో ఇక్కడ బెంగళూరులో అయితే మేమున్న ఏరియాలో పసుపు మేనమామ వాళ్ళ ఇంట్లో ఇలా పెడతారండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం అటెండ్ అవ్వటం అయితే. సో చాలా బాగా అనిపించింది. సో మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను చూడండి. ఇంకా ఇక్కడ వీళ్ళిద్దరు వచ్చేసి గ్రీన్ కలర్ డ్రెస్లో ఉన్న వాళ్ళేమో మా హౌస్ ఓనర్ వాళ్ళ వైఫ్, అటువైపు వచ్చేసి ఇంకో మేనమామ ఉంటారు కదా వాళ్ళ వైఫ్ అనమాట. సో పెళ్లి కూతురుకు వచ్చేసి 3 మేనమామలు ఉన్నారంట. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ ఇద్దరే ఉన్నారు. సో ఇక్కడైతే అక్కడ పీట మీద ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ హస్బెండ్ని యజమాని అని చెప్తారండి. మీ యజమాని ఏం చేస్తున్నారు, మీ యజమాని పేరేంటి ఇలా అడుగుతూ ఉంటారు. భర్తని యజమాని అంటారనమాట. సో ఇక్కడైతే పెళ్లి కూతురిని ఇక్కడ కూర్చోబెట్టారు కదా, ఆ పీట మీద పెళ్లి కొడుకులా భావించి ఇద్దరికి పసుపు పెట్టడం కానీ అక్షింతలు వేయటం కానీ ఇలా చేస్తూ ఉంటారనమాట. సో మన వైపు కూడా ఇలానే ఉంటుందేమో, నాకైతే తెలియదండి. నాకైతే మేనమామ లేరు కాబట్టి ఈ ఫంక్షన్ నాకు ఇదేం జరగలేదు. అయినా మా పెళ్ళప్పుడు అంత టైం ఎక్కువగా లేదండి, ఫాస్ట్గా అయిపోయింది. మంచి ముహూర్తం అని చెప్పి మంచి ముహూర్తాలు ఉన్నాయి. మళ్ళీ ఇది దాటిన తర్వాత 3 months వరకు ముహూర్తాలు లేవు అని చెప్పేసి పెళ్లి చూపులు జరిగిన 3 daysకి పసుపు దంచేసేసుకుని మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసుకుని విత్ ఇన్ 10 daysలోనే మ్యారేజ్ అనేది అయిపోయింది అనమాట.
అని చెప్పున్నాను కదా, అయినా మేనమామ లేరు కాబట్టి ఈ ఫంక్షన్ అయితే నాకు ఏం జరగలేదు. ఎంగేజ్మెంట్ ఇలాంటివి కూడా ఏమి లేవు అనమాట. పెళ్లి చూపులు డైరెక్ట్గా, తర్వాత పెళ్ళి, ఇక అంతే అయిపోయింది. సో మన సైడ్ కూడా ఇలానే చేస్తారా మేనమామ ఇంట్లో అనేది మీలో ఎవరికైనా తెలిసి ఉంటుంది కదా, తెలుసుంటే నాకైతే కింద కామెంట్ చేసి చెప్పండి, నేను తెలుసుకుంటాను. ఇంకా ఆ తర్వాత తనకి ఇలా 1 by 1 బొట్టు పెట్టేసేసి ఇలా పసుపు రాసేస్తున్నారన్నమాట. మొహానికి, కాళ్ళకి, చేతులకి రాసేసి అక్షింతలు వేసి ఇలా 5 ముత్తైదులు, 5 కానీ 9 మంది కానీ, 7 అనేది తక్కువ అండి. 5 ముత్తైదులు కానీ 9 మంది కానీ లేకపోతే 11 మంది కానీ ఇలా ముత్తైదులను తీసుకుని పసుపు రాస్తారన్నమాట. 5 ఉంటే 5, మేమైతే 5 వేసాము తనకి. ఇలానే పక్కనున్న తన హస్బెండ్గా పెట్టి పక్కన పెట్టారు కదా పీటని, సో తనకు కూడా ఇలానే బొట్టు పెట్టి అక్షింతలు వేస్తున్నారు. సో 5 అయితే వేసాము. ఇదైతే స్నానం చేయించే ముందు ఇలా వైట్ డ్రెస్ కానీ వైట్ శారీ కానీ కట్టి చేస్తారంటండి. సో స్నానం చేసిన తర్వాత ఇంకోలా చేస్తారు. సో స్నానానికి ముందైతే ఇలాగా అందరం ఇలా రాసేసాము. లాస్ట్లో అయితే నేను కొంచెం చిన్నదాన్ని వీళ్ళందరి మీద, లాస్ట్లో 1-2 years డిఫరెన్స్ అంతే, అంతకన్నా పెద్దగా చిన్నదాన్ని ఏం కాదు. సో చివరిలో అయితే నేను రాసేసాను. నాకైతే ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా, చాలా చాలా బాగా అనిపించింది. ఓ పక్కేమో ఐషుని పైన వదిలిపెట్టి వచ్చేసాను. పైపోషణ కాబట్టి భయం లేదు అనుకుని వచ్చానండి. వెంటనే అయిపోతుంది 10 minutes అనుకుని తీసుకురాలేదనమాట. అయినా చిన్నపిల్ల కదా, ఎందుకులే వచ్చిన నుంచి మళ్ళీ అదో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది, ఇదేంటమ్మా, ఇది ఎందుకమ్మా, అది ఎందుకమ్మా అని చెప్పి. నాకే సగం తెలుసు, ఇంకా తనకేం చెప్తాను చెప్పండి. అందుకని చెప్పి మెయిన్ రీజన్ అయితే అది, అందుకనే తీసుకురాలేదు. సో దగ్గరగా 1.5 hour పట్టిందండి ఇదంతా అయ్యేసరికి. ఏంటంటే ఇలా మొత్తం రాసేసిన తర్వాత తను స్నానం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఉంటుంది, కాకపోతే ఫేస్కి పసుపు రాయకుండా ఇంకోలాగా ఉంటుంది అనమాట. బొట్టు పెట్టి ఇక్కడ గంధం పెట్టి 2 పిడికుడు బియ్యం తీసుకుని 2 చేతుల్లోకి తీసుకుని ఇలా మోకాలకి, భుజాల దగ్గర, తల దగ్గర 3 సార్లు ఇలా బియ్యం వేస్తాం అనమాట. అక్షింతలు కాకుండా బియ్యం. సో ఇలా జరిగిందనమాట. చాలా బాగుంది. నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా, చాలా బాగా అనిపించింది. తమ్ముడు అప్పుడు ఏంటంటే మన సైడ్ అయితే ఇలా లేదు కదా, అంటే చెప్పున్నాను కదా, మగపిల్లలకు వేరేలా ఉంటుంది, ఆడపిల్లలకు వేరేలా ఉంటుంది కదండి. మా తమ్ముడికి అయితే జస్ట్ 4 పెట్టామంతే. సో ఇలా మోకాల దగ్గర, భుజాల దగ్గర ఇదైతే ఏం తెలియదు నాకు. చాలా బాగుంది, బాగా జరిగింది ఫంక్షన్ అయితే. సింపుల్గానే, మేము 5 మాత్రమే. సో మేమందరం వేసేసిన తర్వాత వాళ్ళ మేనమామ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు అనమాట. ఇప్పుడు ఫస్ట్ అత్తయ్య మళ్ళీ స్నానం చేసిన తర్వాత అత్తయ్య వాళ్ళు వీళ్ళంతా వేసిన తర్వాత వాళ్ళ మేనమామ 2 ఉన్నారండి. సో వాళ్ళు కూడా వచ్చి ఇలా చేశారు. సో వాళ్ళ ఇంట్లో అయితే తనే ఫస్ట్ అండ్ లాస్ట్ అమ్మాయి అంట. అందరూ బాయ్సే అండి. సో అందరికీ చాలా బాగా అనిపిస్తుంది కదా, ఒక్కటే ఆడపిల్ల అని చెప్పి. సో చూశారు కదా, ఇలా 3 times అందరం 5 ఇదైతే 5 చేయాలని ఏం లేదులేండి. ఫస్ట్ స్నానానికి ముందు అయితే 5 చేసాము. ఇదైతే వాళ్ళ మావయ్య వాళ్ళు కూడా చేశారు. సో తనైతే చాలా హ్యాపీగా ఉంది. అంతైనా మేనమామ ఇంట్లో ఇలాంటి ఫంక్షన్స్ జరుగుతుంటే ప్రతి అమ్మాయికి చాలా బాగుంటుంది కదండి. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి ఉంటారు కదా, మేనమామలు చాలా గారాభంగా చూసుకుంటారు ఆడపిల్ల అంటే. సో మా తమ్ముడు కూడా అంటే ఐషుని చాలా చాలా బాగా చూసుకుంటాడండి. ఇష్టం ఉంటుంది, ఒకలాంటి ఇష్టం ఉంటుంది. తల్లిదండ్రులు ఉన్నా సరే ఆడపిల్లకి మేనమామ అంటే చాలా ఇష్టం ఉంటుంది. సో ఇక్కడైతే అందరూ పెట్టేసిన తర్వాత తనకి ఇలా టవల్లో జాకెట్ ముక్క అంటే తాంబూలం ఇచ్చి, తర్వాత ఎండు కొబ్బరి ముక్క, బెల్లము, అలాగే రైస్ ఉంటాయి కదండి, బియ్యం, అలా 3 గుప్పులు పోస్తారంట. 3 గుప్పులు అంటారా. సో ఇలాగా 3 సార్లు పోసి తర్వాత కొంచెంగా 3 సార్లు ఇలా కొంచెం తీసేసి పక్కన పెడతారంట అండి. దీన్ని ఇలా ముడివేసేసి అమ్మాయికి ఇచ్చి పంపిస్తారంట. సో ఇలా ఉంటుంది ప్రాసెస్. సో చూసారు కదండి, ఫైనల్గా అయితే ఫంక్షన్ అయితే అయిపోయింది. అలాగే ఈ వ్లాగ్ని కూడా నేను ఇక్కడితో ఏం చేసేద్దాం అనుకుంటున్నాను. సో మీలో ఎవరికైనా ఈ వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎలా అనిపించింది ఏంటి ఈ వ్లాగ్ గురించి అనేది నాకైతే కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసుకోండి. అలా యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా ఆ వీడియోకి నోటిఫికేషన్ ఫస్ట్ మీకే వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.